హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అమ్మా, నాకు డ్యూటీ టైం అవుతుంది అని రేవంత్ లేచాడు. సరే సునంద, మేం బయలుదేరుతున్నాం. మా పూజారితో మాట్లాడి ఎప్పుడు బాగుందో కనుక్కొని చెప్తాను. నిశ్చితార్థం అవేవి అవసరం లేదు, డైరెక్ట్గా పెళ్ళి, అది కూడా గుడిలోని. ఇక మిగిలిన సత్కారాల్లో మీకు ఏ లోటు ఉండదు. అయినా పెళ్లితో మొదలయ్యే ఈ బంధం ఆ ఒక్క పండుగతోనే ఆగిపోదుగా. తర్వాత వీళ్ళ జీవితంలో జరగబోయేవి చాలా ఉన్నాయి. అవి అచ్చంగా నువ్వు కోరుకున్నట్టు నీ చేతుల మీదే చేసేలా చూస్తాను. ఖర్చు నాది, ఈ ఒక్కదానికి ఒప్పుకో అని ప్రభావతి నవ్వుతూ చెప్పింది. అయ్యో వదిన గారు, మీరు ఇంత బాగా మాట్లాడుతుంటే నేనెందుకు ఒప్పుకోను? అలాగే మీ ఇష్టం. కొడుకు పెళ్లి గొప్పగా చూడాలని ఉంది, కాకపోతే మీరు మాటిస్తున్నారు కనుక మిగిలిన ప్రతి విషయంలో నా కొడుకు కోడలికి అన్నీ గొప్పగానే జరగాలి అని సునంద అడిగింది. తప్పకుండా సునంద, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది, చూస్తూ ఉండు అని ప్రభావతి నవ్వి, అన్నయ్య గారు వెళ్ళొస్తాను. సంధ్య, విహారీ బయలుదేరుతున్నా అని ప్రభావతి నవ్వింది. రేవంత్ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ సునంద రాజేంద్ర వైపు చూసి వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు కదిలాడు. వెనకే సాక్షి అందరికీ చెప్పి లాస్ట్గా పూజ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని చెంప మీద ముద్దు పెట్టి, మా అన్నయ్య కొట్టిన చోట కూడా మరో ముద్దు పెట్టి అడ్జస్ట్ అవ్వు అని నవ్వి బాయ్ చెప్పింది. ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరారు. సాక్షి విండో నుండి బయటకు చూస్తూ ఉండగా గాలికి తన కన్నీళ్లు రేవంత్ చేతి మీద పడ్డాయి. సాక్షి, ఏడుస్తున్నావా అని రేవంత్ అడిగాడు. దాంతో వెనక కూర్చున్న ప్రభావతి కాస్త ముందుకొచ్చి, సాక్షి ఏమైందిరా అని కంగారుగా అడిగింది. సాక్షి ఇద్దరి వైపు చూసి, అవును నాకు ఏడుపు వస్తోంది, కానీ బాధతో కాదు సంతోషంతో అని చెప్పింది. ఎందుకు అని రేవంత్ అడిగాడు. అన్నయ్య, నువ్వు ఎందుకు చూసుకోకుండా పూజ మీద చేయి చేసుకున్నావు? నాకు దెబ్బ తగిలింది నిజమే, కానీ నా పక్కన ఎవరుంటే వాళ్ళు నన్ను గాయపరిచినట్టేనా? ఏమో, నాకు సాయం చేస్తుంది అనుకోవచ్చుగా అని సాక్షి అడిగింది. ఆ మాటకి రేవంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అయినా పాపం వాడికేం తెలుసులేరా, ఏదో కంగారులో జరిగిందిలే అని ప్రభావతి సర్ది చెప్పింది. అమ్మా, తెలుసా, అన్నయ్య చెయ్యి చాలా రఫ్గా ఉంటుంది. దొంగల్ని కొట్టి కొట్టి ఆ చెయ్యి రాటు తేలింది. పూజ సున్నితమైన అమ్మాయి. అన్నయ్య దెబ్బతో 4 వేళ్ళు తన చెంప మీద అచ్చుగా చేరిపోయాయి. నాకు నా చెయ్యి నొప్పి కంటే కూడా తన దెబ్బ చూసేసరికే ఎక్కువ బాధేసింది. సారీ చెప్పాను. అప్పుడు తను ఏమందో తెలుసా? దెబ్బ ఎంత గట్టిదైతే మీ అన్నయ్యకి నీ మీద అంత ప్రేమ ఉన్నట్టు నేను అర్థం చేసుకుంటాను. ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశారు, నా మీద కోపంతో కాదు అని సర్ది చెప్పింది. ఆ స్థానంలో పూజ కాకుండా మరొకరు ఉంటే అని సాక్షి రేవంత్ వైపు సూటిగా చూస్తూ, రచ్చ రచ్చ చేసేవాళ్ళు, పైగా తిరిగి కారణమైన నా చంపని కూడా పగలగొట్టేవాళ్ళు. కానీ పూజ అలా కాదన్నయ్య. నాకు నేనుగా నోరు తెరిచి సారీ చెప్పినా ఎంత చక్కగా మాట్లాడిందో తెలుసా? పైగా తిరిగి బాధపడుతున్నానని ప్రేమగా సముదాయించింది. తను నాకు వదినే కాదు, అమ్మనే. కాకపోతే వదిన స్థానంలో వస్తుందంతే అని సాక్షి కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. అవునరా, పూజ చాలా మంచి అమ్మాయి. అసలు పెళ్లి చూపుల్లో ఇలాంటిది ఒకటి జరిగితే ఎంతో గొడవ జరుగుతుంది. అసలు వాళ్ళ ఇంట్లో అలాంటిది ఏం జరగలేదు అని ప్రభావతి అనింది. ఎందుకు జరగలేదు అని సాక్షి వెటకారంగా అనింది. ఆ మాటతో రేవంత్ సాక్షి వైపు తిరిగి చూశాడు. నాకు దెబ్బ తగిలింది అన్న ఆవేశంలో అన్నయ్య పూజ మీద చేయి చేసుకున్నాడా? అక్కడ వాళ్ళ చెల్లి మీద దెబ్బ పడినందుకు చరణ్కి ఒళ్ళు మండింది. సహజమే కదా, సేమ్ అన్నయ్యలాగే చరణ్ కూడా. నేనే కళ్ళతోనే సారీ చెప్పి రిక్వెస్ట్ చేశాను, గొడవ చేయొద్దని చెప్పాను. అందుకే సైలెంట్గా వెళ్ళిపోయాడు అని సాక్షి చెప్పింది. అయితే ఏంటి, గొడవ చేసేవాడా అని రేవంత్ అడిగాడు. హలో అన్నయ్య, చెప్పాను కదా, చెల్లెల విషయంలో చరణ్ రేవంత్ గారికి ఏమాత్రం తీసుకోడు. అచ్చం నీలాగే తనని ఎవరూ ఏమీ అనకూడదు. తన రక్షణ కవచంలా ఎప్పుడూ ముందే ఉంటాడు. కేవలం ఈరోజు తన మీద చేయి చేసుకుంది నువ్వు కనుక ఏం మాట్లాడకుండా, కాబోయే బావ కదా అందుకే సర్దుకనిపోయాడు. లేదంటే మరొకరై ఉంటేనా చాలా సీరియస్ అయ్యేవాడు, గొడవ గొడవ చేసేవాడు అని సాక్షి చెప్పింది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ప్రభావతి కారు ఆపమని చెప్పి కారు దిగి, రేవంత్, సాక్షిని ఇంటి దగ్గర వదిలి నువ్వు డ్యూటీకి వెళ్ళిపో. నేను ఇక్కడ పంతులు గారితో మాట్లాడి రేపు ఒకసారి ఇంటికి రమ్మని చెప్పాలి అని ప్రభావతి చెప్పింది. అమ్మా, ఇప్పుడంత అర్జెంట్ ఏంటి, రేపు మాట్లాడొచ్చుగా అని రేవంత్ అన్నాడు.
ఎప్పుడు మంచి అప్పుడేరా, నా కొడుకు మీద నాకు అస్సలు నమ్మకం లేదు అని అంటూ ప్రభావతి నవ్వుతూ వెళ్ళింది. రేవంత్ సాక్షి కారులో వెళ్తూ, అన్నయ్య ఇప్పుడు ఇదంతా చేస్తున్నందుకు నా మీద అమ్మ మీద నీకు పీకలు దాకా కోపం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఒకరోజు నువ్వు మా ముందుకొచ్చి కేవలం మీ ఇద్దరి కారణంగానే నేను ఇంత సంతోషంగా ఉన్నాను, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అడుగుతావు. ఆ రోజు నేను నీకు సమాధానమిస్తాను ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది అని సాక్షి చెప్పింది. రేవంత్ చిన్న నవ్వు నవ్వి, అలాంటి రోజు ఎప్పటికీ రాదులే అని అన్నాడు. ఇక ఇద్దరి మధ్య మౌనంతోనే ఇంటికి చేరుకున్నారు. అందరూ వెళ్ళగానే పూజ వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయింది. చరణ్ కూడా పూజ వెనకాల వెళ్ళి తలుపు పెట్టి, పూజ సారీరా అని తన ముందు తలదించుకున్నాడు. చేతికి ఉన్న గాజులు తీస్తున్న పూజ వెనక్కి తిరిగి, అన్నయ్య నాకా సారీనా ఎందుకు అని అడిగింది. పెళ్లి చూపులంటే ఒకరినొకరు చూసుకోవడం, కానీ రేవంత్ పెళ్లి చూపులకు ముందే నీ మీద చేయి చేసుకున్నాడు, అందుకే సారీ అడుగుతున్నాను. ఎందుకంటే నాకు కాబోయే బావగారు కదా, నేనే కదా నీకు పెళ్లి సంబంధం చూసింది, అందుకే నేనే అడుగుతున్నాను అని చరణ్ అన్నాడు. పూజ చిన్నగా నవ్వి చరణ్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, అన్నయ్య నాకు ఏ సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనేం నన్ను కావాలని కొట్టలేదు, సాక్షి చేతికి గాయమైంది కదా, అది చూసేసరికే బాధ కలిగింది, అందుకే అనుకుంటా చేయి చేసుకున్నారు, అదంతా చెల్లి మీద ప్రేమతోనే, నువ్వేం తక్కువ తిన్నావా ఏంటి, మనిద్దరం బయటకు వెళ్ళినప్పుడు ఎవడైనా నన్ను చూస్తే చాలు వాడి వైపు గుర్రుగా చూసి ఏం పనిరా మీకు అని అరుస్తావా లేదా, ఇది కూడా అలాంటిదే అని పూజ నవ్వింది. చరణ్ పూజ తల మీద చేయేసి, ప్రతి దాన్ని భలే కవర్ చేస్తావు కదా నువ్వు నా బంగారానివిరా అని అన్నాడు. పూజ కూడా నవ్వి, ఇక ఈ విషయం మర్చిపో, ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోకూడదన్నయ్యా, ఆలోచిస్తే అవి గుర్తొస్తే బాధ అనిపిస్తుంది అని పూజ చెప్పింది. ఇది నీకు కూడా వర్తిస్తుందేమో అని చరణ్ అన్నాడు. పూజ నవ్వి, ఒకరికి చెప్పినంత ఈజీ కాదు మనం పాటించడం, నేనెప్పుడు నీకోసం చెప్పాను, నా గురించి ఎందుకులే అని అనింది. సరే వంట నీకోసం నా కోసం అమ్మా నాన్న కోసం చెయ్యి, వాళ్ళిద్దరూ ఉండర్లే వెళ్ళిపోతారు అని కాస్త సీరియస్గానే అన్నాడు. అన్నయ్య అక్కను దూరం పెట్టుకు, ప్రతి ఆడపిల్లకి పుట్టిల్లంటే కేవలం అమ్మా నాన్న కాదు, అన్నయ్య కూడా చాలా అవసరం, నిజానికి అన్నయ్యనే ఎక్కువగా అవసరం, తల్లిదండ్రులు వయసు పైబడిన వాళ్ళు ఎప్పుడు మనకు దూరం అవుతారో తెలియదు, తల్లిదండ్రుల్లా కార్చుకొని చూసుకోవాల్సింది అన్నయ్యనే కదా, మరి నువ్వు అక్కను దూరం పెడితే తను బాధపడుతుంది కదా అని పూజ సర్ది చెప్పబోయింది. పూజ ఈ విషయంలో దయచేసి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు, నీకు నచ్చితే నువ్వు వెళ్ళి పలకరించు, అంతేకాని నాకు మాత్రం నచ్చ చెప్పాలని చూడకు, నేను సంధ్యాని ఎప్పటికీ క్షమించను కూడా, పుట్టిల్లు అనుకుని గడప దాటి లోపలికొస్తే 4 మెతుకులు పెడతాను, ప్రతి సంవత్సరం ఒక చీర కొనిస్తాను, బాలేదు అంటే వెళ్ళి చూసొస్తాను, అంతవరకే, ఇక తనకి నాకు మధ్య ఏ బంధం అవసరం లేదు అని చరణ్ అక్కడి నుండి డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. పూజ ఆలోచిస్తూ అక్కడే తన గాజులు చీర పువ్వులు అన్నీ తీసి యథావిధిగా మామూలు చుడీదా వేసుకొని బయటకొచ్చింది. అప్పటికి హాల్లో సునంద తప్ప ఎవ్వరూ కనిపించలేదు. పూజ బయటికి రావడమే సునంద తల తిప్పి చూసి, ముదనష్టపుదానా, నీ వల్లే నా కూతురు అల్లుడు ఇక్కడ 4 రోజులు ఉండలేకపోతున్నారు, కనీసం ఒక పూట భోజనం కూడా చేయలేకపోతున్నారు, వాడు నిన్ను నెత్తిన పెట్టుకొని సొంత చెల్లిని మొహమాటం లేకుండా భోజనానికి కూడా ఉండొద్దు అని వెళ్ళిపోమ్మని చెప్పాడు, నువ్వొచ్చి నట్టింట్లో దరిద్రంలో కూర్చున్నావు, ఈ పెళ్ళి అవ్వని నీ శని వదిలిపోతుంది అని సునంద రుసరుసలాడింది. పూజ సునంద తిట్టినంతసేపు మౌనంగా తలదించుకొని నిలబడి తర్వాత నేరుగా వంటగదిలోకి వెళ్ళి యథావిధిగా తన పని మొదలుపెట్టింది. ప్రభావతి పంతులతో విషయం మొత్తం చెప్పి, దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టండి, పెళ్ళి ఇక్కడే ఈ గుడిలోనే చేయాలి అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు ఈ గుడి మా కుటుంబానికి చాలా అచ్చొచ్చింది, ఇక్కడి శుభకార్యం చేసినా అంతే మంచిగానే జరిగాయి, అందుకే మా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేయాలనుకుంటున్నాను, రేపొకసారి మీరు ఇంటికి వస్తే నా వియంకుల్ని కూడా పిలుస్తాను, అందరి మధ్యనే మీరు పెళ్లి పత్రికను రాయండి అని చెప్పింది. తప్పకుండా అమ్మా, నేను రేపు 10:30 పైన రాహుకాలం దాటాక వస్తాను, ఇంట్లో పూజ గదిలో కూర్చొని పెళ్లి పత్రిక రాసుకుందాం, ఇద్దరు తాంబూలం కూడా ఇచ్చిపుచ్చుకోండి, రేపు చాలా మంచి రోజు, ఈరోజు వచ్చి మంచి పని చేశారు అని పంతులు అన్నాడు. సరేనండి నేను వెళ్ళొస్తాను, రేపు మీరు సరిగ్గా సమయానికి వచ్చేయండి, నేను వెళ్ళి మా వియ్యంకులతో విషయం మాట్లాడతాను అని ప్రభావతి బయటకొచ్చి ఆటో మాట్లాడుకొని ఇంటికి బయలుదేరింది.
ఇంటికి వెళ్ళగానే ప్రభావతి చరణ్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పి సునంద ఫోన్ నెంబర్ తీసుకుంది. వెంటనే సునందకి కాల్ చేయడంతో సునంద లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగింది. నేను ప్రభావతి అని అనడంతో చెప్పండి వదిన గారు అని సునంద అనింది. సునంద, నేను దారిలో ఇప్పుడు వస్తూ పంతుల్ని కలిశాను. రేపు చాలా మంచి రోజంట, అందుకే పెళ్లి పత్రిక రాయించాలి అని నిర్ణయించాను. రేపు పొద్దున్నే నువ్వు అన్నయ్య పూజాని చరణ్ని తీసుకొని వస్తే నేను సాక్షిని రేవంత్ని తీసుకొని వస్తాను. తాంబూలాలు మార్చేసుకుందాం. ఎందుకంటే ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదని పంతులు గారు అన్నారు అని ప్రభావతి చెప్పింది. దాందేం ఉంది వదిన గారు, వచ్చేస్తాను. కానీ అప్పటికప్పుడంటే కనీసం 24 గంటలు కూడా లేదు కదా అని సునంద అనింది. చూడు సునంద, నువ్వేమీ నా కూతురు కోసం హారాలు వజ్రాల నగలు కొనాల్సిన అవసరం లేదు. ఒక చీర, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ తెచ్చి శారీలా అందించినా చాలు. అలాగే నేను నా కోడలికి నాకు తోచింది తెస్తాను. అయినా ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? అన్నయ్యతో కలిసి బజారుకు వెళ్ళి ఏం కావాలో సాయంత్రానికి కొనుక్కొని వచ్చేయి. రేపు పొద్దున్నే బయలుదేరి గుడికి రండి. నిజానికి మా ఇంట్లో ఏర్పాటు చేయాలనుకున్నాను, కానీ ఇక్కడ సాక్షికి చరణ్కి జరిగితే బాగుంటుంది. మళ్ళీ తిరిగి ఇక్కడ నుండి మీ ఇంటికి వెళ్ళి అక్కడ రేవంత్ పూజకి తాంబూలాలు పుచ్చుకోవడం అంటే చాలా లేట్ అయిపోతుంది. మంచి ముహూర్తం మించిపోతుంది. అందుకే గుళ్ళో అయితే 2 జంటలకి ఒకేసారి తాంబూలం ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అని ప్రభావతి చెప్పింది. సరే వదిన గారు, మీ ఇష్టం. అంత మంచి రోజైతే ఇక ఆలస్యం ఎందుకు? రేపే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుందాం, పెళ్లి పత్రిక రాయించుకుందాం అని సునంద కూడా ఆలోచించి చెప్పింది. సరే సునంద, నువ్వు ఈ విషయం అన్నయ్యతో పూజతో చెప్పు. చరణ్కి నేను ఫోన్ చేశాను అని ప్రభావతి చెప్పింది. అలాగే వదిన గారు అని సునంద అనడంతో ప్రభావతి కాల్ కట్ చేసింది. సునంద ఫోన్ పెట్టేయగానే వెంటనే సంధ్యాకి కాల్ చేసింది. ఏంటమ్మా, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు, అప్పుడే కాల్ చేసావు? కనీసం ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాద చేయడం ఎలాగో తెలియదు. మళ్ళీ ఎందుకు పుండు మీద కారం చల్లడానికా వెంటనే ఫోన్ చేసావు అని సంధ్య అరిచింది. అబ్బా నువ్వుండవే, చరణ్ కోపానికి కారణమేంటో నీకు తెలియదా? మళ్ళీ ఒక పెద్ద పోటుగత్తిలా అరుస్తున్నావు. అయినా నేను కాల్ చేసింది ఇప్పుడు నీతో మాట్లాడడానికి కాదు, ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి అని సునంద అనింది. ఏంటో చెప్పు అని సంధ్య అడిగింది. మరేమో మా వదిన ఫోన్ చేసింది. రేపు చాలా మంచి రోజంట, అందుకే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుందామని చెప్పింది. రేపు పూజాని చరణ్ని తీసుకొని గుడికి రమ్మంది. ఆమె కూడా సాక్షిని రేవంత్ని తీసుకొని వస్తారంట. అక్కడే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం. అందుకే నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ అత్త మామతో విషయం చెప్పి రిటర్న్ ఇక్కడికి వచ్చేస్తే మనం షాపింగ్కి వెళ్దాం. ఎంత కాదనుకున్నా ఈ ముదనష్టపు దానికి అన్నీ చూడాల్సింది మనమే కదా. దీన్ని తొందరగా పంపిస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు. పైగా నా కోడలి కోసం కూడా ఏదో ఒకటి కొనాలి కదా. మరి ఏం లేనట్టు చీర జాకెట్ ఏం పెడతాం? కనీసం ఒక నెక్లెస్ అన్నా తీసుకోవద్దు అని సునంద అనింది. అమ్మా, నేను ఇప్పుడు ఉండే చిరాకులో నువ్వు ఇదంతా చెప్పడం అవసరమా? నేను రాను, కానీ నువ్వే వెళ్ళు అని సంధ్య అనింది. అలా అంటే ఎలానే? నాకు మాత్రం ఈ కాలం పిల్లలు వేటిని ఇష్టపడతారో తెలుసా ఏంటి? నువ్వు వస్తే నా కోడలికి ఎలాంటివి నచ్చుతాయో అలాంటివి సెలెక్ట్ చేయగలుగుతావు. పైగా ఈ పాచిమొఖం దానికి కూడా ఒక చీర కొనాలి కదా, రేపు పెళ్లి కూతురులా ముస్తాబు చేసి తీసుకువెళ్ళడానికి. అందుకే నువ్వు వస్తే బాగుంటుంది అని సునంద అనింది. అది కాదమ్మా, నేను వెళ్ళి ఇప్పుడు మా అత్తయ్యతో చెప్తే ఏమంటారో అని సంధ్య అనింది. అదంతా నేను చూసుకుంటానులే. ఎలాగూ రేపు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే విషయం అంటే చిన్నదేం కాదుగా. మీ అత్త మామ అర్థం చేసుకుంటారు. అలాగే విహారీకి కూడా నేనే కాల్ చేసి మాట్లాడతాను. అతగాడే వద్దు అనడుగా అని సునంద అనింది. అదేం లేదమ్మా, ఆయనేమంటారు అని సంధ్య కారులో పక్కనే కూర్చున్న విహారీ వైపు చూసి, సరే అమ్మా, నేను ఇంటికి వెళ్ళి అత్తయ్యకి విషయం చెప్తాను. ఈలోపు నువ్వు ఒకసారి కాల్ చేయి, 1 గంటలో తిరిగి వచ్చేస్తాను అని సంధ్య కాల్ కట్ చేసింది. పూజ వంటగదిలో పని చేసుకొని సునంద దగ్గరికి వచ్చి పిన్ని అని పిలిచింది. ఇదొకటి నా ప్రాణానికి అని అనుకుంటూ రూమ్ నుండి బయటకొచ్చి, ఏంటే అరువుగా ఫోన్ కూడా మాట్లాడుకోనివ్వవా? కాకి గొంతేసుకొని అరుస్తున్నావు అని సునంద అరిచింది. పిన్ని, ఇంట్లో పని అంతా చేసేశాను. నాకు ఈరోజు ఒకే ఒక డెలివరీ ఉంది, త్వరగా వెళ్ళొచ్చేస్తాను అని పూజ చెప్పింది. ఇదిగో నీ కాబోయే అత్తగారు ఇప్పుడే ఫోన్ చేసింది. రేపు మంచి రోజంట, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవాలంట. మనం రేపు గుడికి వెళ్ళాలి. నువ్వు ఈరోజు పెట్టుకున్నట్టు రేపు కూడా నాకు డెలివరీ ఉంది, కాన్పులు ఉన్నాయంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా రేపటికి అన్నీ క్యాన్సిల్ చేసుకో. పైగా నువ్వు దాచిన డబ్బు ఉందిగా, తీసుకొనిరా అని సునంద చెప్పింది. పిన్ని, ఈ ఒక్కరోజు డెలివరీ చేసి వచ్చేస్తాను. రేపటికి ఏవి ఓకే చేయను. కాకపోతే నా దగ్గర ఉన్న డబ్బులు ఈ నెల నా మందులకి అవసరమవుతాయి అని పూజ నసుగుతూ చెప్పింది. మింగవే మింగు, మింగు మింగి చావు అంటూ సునంద అక్కడి నుండి బయటికి వెళ్ళి రాజేంద్రతో విషయం మొత్తం చెప్పింది. ఇదిగో సంధ్య అటు నుండి షాపింగ్కి వస్తుంది. నేను వాళ్ళ అత్తయ్య వాళ్ళతో మాట్లాడతాను. నేను వెళ్ళి రెడీ అవుతున్నా.
మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి అని సునంద చెప్పి రూమ్లోకి వెళ్ళి డోర్ దబ్బున వేసుకుంది. రాజేంద్ర చాలా సంతోషంతో మొక్కలు సర్దుకుంటున్న పూజ దగ్గరికి వెళ్ళి, పూజ, మీ పిన్ని చెప్పిందా రేపే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటున్నామంట అని ఎంతో సంతోషంతో చెప్పాడు. చెప్పింది నాన్న, కానీ నాకు ఒక చిన్న సాయం చేస్తావా అని పూజ అడిగింది. ఏంట్రా అది అని రాజేంద్ర అడిగాడు. పిన్ని నేను దాచుకున్న డబ్బులు అడిగింది. అవి ఈ నెల మందులకి సరిపోతాయి. అందుకే నువ్వు నాకు 5,000 అప్పిస్తే నేను పిన్నికి ఇస్తాను అని పూజ అడిగింది. రాజేంద్రకి ఒక క్షణం బాధ కలిగింది. దానిని బయటికి కనపడనివ్వకుండా నవ్వి, నేను మీ నాన్ననురా, నన్ను అప్పు అడుగుతున్నావు? నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నాకు ఇప్పుడే తెలుస్తుంది. నీ మనసులో స్థానం ఏంటో కూడా అర్థమైంది అని విరక్తిగా అన్నాడు. తప్పుగా అనుకోవద్దు నాన్న, నువ్వు ప్రతి ఒక్క రూపాయి పిన్నికి లెక్క చెప్తావు కదా, మళ్ళీ తక్కువ అయితే పిన్ని నిన్ను చాలా మాటలంటుంది. అందుకే అప్పుగా అన్నాను, అంతే తప్ప మరో ఉద్దేశం కాదు. సరే, నేనే ఏదోలా చూస్తాను, మీరేం ఆలోచించకండి అని పూజ అనింది. పర్వాలేదురా, నా దగ్గర నీకోసం దాచిన డబ్బులున్నాయి. అవి ఇంతవరకు మీ పిన్నికి తెలియదు. అందులో నుండి ఇస్తాను. మిగిలిన డబ్బులు నా దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. నీకేం అవసరం వచ్చినా నన్నే అడగాలి. అలానే రేపు నువ్వు అత్తారింటికి వెళ్ళాక నిన్ను చూడాలనిపించినప్పుడే రావాలిగా. ఆ వచ్చేటప్పుడు నీకోసం అల్లుడు కోసం ఏదో ఒకటి కొనాలిగా. అందుకే డబ్బు దాచాను. ఈ విషయం పిన్ని చెవిన పడనివ్వకు. నువ్వు వెళ్ళొచ్చే లోపల డబ్బులు డ్రా చేసి తెచ్చి పెడతాను అని రాజేంద్ర నవ్వాడు. సరే నాన్న అని పూజ వెళ్ళిపోయింది. ప్రభావతి ఇంటికి చేరుకోగానే సాక్షి, రేవంత్ ఇద్దరిని పిలిచింది. ఇద్దరూ తమ రూమ్స్లో నుండి బయటకు వచ్చారు. ఇద్దరూ ఇలా వచ్చి కూర్చోండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ప్రభావతి అనింది. ఇద్దరూ వచ్చి కూర్చోగా ప్రభావతి గుడిలో జరిగిన మొత్తం విషయం చెప్పి, ఈరోజు మనం షాపింగ్కి వెళ్ళాలి. సాక్షి కోసం, నీ కోసం బట్టలు తీసుకోవాలి. అలాగే కాబోయే అల్లుడి కోసం, కోడలు కోసం కూడా చాలా వస్తువులు కొనాల్సి ఉంది అని ప్రభావతి చెప్పింది. అమ్మ, నాకు ఆఫీస్ ఉంది. నిన్న కూడా డ్యూటీ పేరుతో అక్కడికి వెళ్ళలేదు. ఈరోజు కూడా వెళ్ళకపోతే వర్క్ పెండింగ్ పడిపోతుంది. అందుకే మీరు వెళ్ళండి అని రేవంత్ ఖచ్చితంగా చెప్పాడు. సరే, ఒప్పుకుంటున్నాను. రేపు సెలవు పెట్టు. ఎందుకంటే రేపు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్న తర్వాత అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేస్తాను. భోజనాలు ఇక్కడ జరుగుతాయి. అందరూ లంచ్ చేశాక వెళ్తారు. అందరూ ఇంట్లో నుండి కదిలే వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి అని ప్రభావతి కూడా అంతే ఖచ్చితంగా చెప్పింది. సరే, ఉంటాను. అన్ని వైపులా బ్లాక్ చేస్తున్నారు కదా అని రేవంత్ అడిగాడు. నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు. నా కొడుకు సంతోషమే నా సంతోషం. ఈ విషయం నీకు సంతోషం కాకపోవచ్చు. ఫ్యూచర్లో ఖచ్చితంగా నీకు ఇది సంతోషంగా మారుతుంది. అందుకే ఇంత పట్టుబట్టి మరీ చేస్తున్నాను. సరే, నేను సాక్షి షాపింగ్కి వెళ్ళాలి. టైం లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళని ప్రభావతి లేచి, సాక్షి వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పింది. సునంద, రాజేంద్ర సంధ్యతో కలిసి షాపింగ్కి వెళ్ళారు. ఇటు ప్రభావతి, సాక్షి కూడా వెళ్ళారు. సుమారు 7 గంటలకి ఇంటికి చేరుకున్న సునంద కవర్లన్నీ తెచ్చి హాల్లో సోఫాలో వేసి పడక కుర్చీలో కూర్చొని ఒకటే కీళ్ళ నొప్పులు. ఇక పెళ్ళైతే పర్వాలేదు, మధ్యలో ఇంకొకటి కూడా చేరిందిగా. నా నెత్తి మీద శని చస్తున్నాం. తిరగలేక ఈ వయసులో ఏంటో నాకు ఈ తిప్పలు అంటూ నిష్ఠూరం ఆడింది. పూజ వెంటనే కుండలో నుండి చల్లటి నీళ్లు తెచ్చి ఇచ్చి, పిన్ని తాగు, అల్లం వేసిన టీ పెట్టాను. కాసేపట్లో తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పింది. నాకెక్కడ తలనొప్పి తగ్గుతుంది? నువ్వు ఇంట్లో నుండి వెళ్తే కదా నా తలనొప్పి తగ్గేది. అప్పటి వరకు ఇదిగో ఇలా వస్తూ పోతూ ఉంటుంది అని మంచినీళ్లు తాగి గ్లాస్ విసురుగా పూజ చేతిలో పెట్టింది. పూజ అక్కడి నుండి 2 అడుగులు వేయడంతో, ఆగు, ఇదిగో నీకోసం రేపటికి పట్టుచీర కొన్నాను. దాని బ్లౌజ్ కూడా కుట్టించాను. అందుకే ఈ వేళయింది. పైగా ఆ దరిద్రుడు త్వరగా ఇమ్మన్నానని 200 ఎక్కువ కూడా తీసుకున్నాడు. అలాగే నీ మొహానికి కావాల్సినవి కూడా ఏవో సంధ్య చెప్పింది. అవి కూడా కొన్నాను. తీసుకుని వెళ్ళి గదిలో పెట్టుకో అని సునంద చెప్పింది. పూజ సునంద ఇచ్చిన కవర్లు తీసుకొని వెళ్ళి గదిలో పెట్టుకొని వెంటనే టీ తీసుకొని వెళ్ళి సునందకి ఇచ్చింది. ప్రభావతి సాక్షితో కలిసి షాపింగ్కి వెళ్ళి సాక్షికి ఇష్టమైనవన్నీ, అలాగే చరణ్ కోసం అవసరమైనవి కూడా పూర్తిగా తనకే వదిలేసి పూజ కోసమే షాపింగ్ చేసింది. పూజ కోసం అన్నీ కొనగా ఆఖరిగా రేవంత్ కోసం ఒక మంచి డ్రెస్ తీసుకొని బిల్లింగ్కి వెళ్ళింది. దగ్గర బిల్లు 15 లక్షలు కావడంతో సాక్షి ఆశ్చర్యపోయి, అమ్మా, నా బిల్ 40,000 కూడా కాలేదే, అంటే మిగిలింది మొత్తం మా వదిన కోటాలోనా అని అడిగింది.
ప్రభావతి చిన్న నవ్వే నవ్వడంతో సాక్షి కూడా నవ్వి ప్రభావతి భుజం చుట్టూ చేతులు వేసి మంచి పని చేశావు, మా అత్తకి బాగా కొవ్వు, నాకు తెలిసి రేపు పూజ మెడలో చిన్న హారం కూడా వేయదు, ముష్టి మొహంది, అందుకే మా అత్త మొహం వెలవెలబోయేలా పూజాని నగలతో నింపేయాలి, అప్పుడు దెబ్బకిచ్చేస్తుంది అని నోరు జారి చచా అలా ఎలా చావనిస్తాను, కొంచెం కొంచెం చంపుకు తింటే కదా మజా ఉండేది అని సాక్షి నవ్వింది. ప్రభావతి కూడా ఆ మాటతో నవ్వింది. అక్కడి నుండి అన్ని కవర్స్ తీసుకొని ఇంటికి చేరుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో నిన్న ఈవినింగ్ మధు దేవాంశ్ అప్డేట్ ఇవ్వలేదని అడిగారు. నిన్న నేను దానికి రీజన్ ఎందుకు చెప్పలేదంటే మీరెవ్వరూ ఇవ్వలేదని అడగలేదు కాబట్టి. సో అందుకే నైట్ నేను ముచ్చట్లు చెప్పేటప్పుడు దాని గురించి ఇంకా ఇగ్నోర్ చేసేసాను అనమాట. ఎందుకు ఎవరు అడగలేదు కదా, సో చెప్పడానికి ఏముందిలే అన్నట్టు సైలెంట్ అయిపోయాను. బట్ ఇప్పుడు అడిగారు అందరూ. సో రీజన్ ఏంటంటే నిన్న స్వాతి డే అన్నమాట. ఎంజాయ్ చేసింది బాగా. సో మా అన్నయ్య వదిన వచ్చారు. అంటే నేను ఇంతకుముందు మీకు ఒక లింక్ షేర్ చేశాను కదా, మీకు శారీస్ జ్యువెలరీ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చని. సో ఆ అన్నయ్య వదిన అనమాట. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటారు కదా, సేమ్ అలాగే. నాకు నేను 10th అనుకుంటా అప్పటి నుండి తెలుసు. సో చాలా క్లోజ్. పెళ్ళికి ముందు వరకు ఏది ఊరికే మాటల్లో ఇది ఇష్టం అంటే అది తెచ్చిచ్చేవాడు. బికాస్ పెళ్ళి తర్వాత వచ్చే అబ్బాయి ఎలా చూసుకుంటాడో మనకు తెలియదు కదా, మనమే చూసుకోవాలి అని అనేవాడు. పెళ్ళి తర్వాత నా వాయిస్లో కొంచెం చేంజ్ వచ్చినా సరే తను ఉండేది చాలా దూరంలో ఉంటారనమాట. అయినా కూడా తెలుసా ఎంత అంటే నా వాయిస్లో కొంచెం చేంజ్ వస్తే వదినని తీసుకొని వచ్చేస్తాడు. రావడమే కాదు, ఇంకా ఆ రోజంతా నాతో ఏం పని చేయనివ్వడు. అంత బాగా ట్రీట్ చేస్తారనమాట నన్ను. సో వచ్చిన వదిన కూడా అలాంటిదే. సో చాలా మంచిది. వాళ్ళిద్దరూ నాకు ఫ్రెండ్స్ లాగా ఉంటామన్నమాట. నిన్న మార్నింగ్ వచ్చేసారు, బయటికి తీసుకెళ్లారు. ఫుల్ ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయనిచ్చారనమాట. పిల్లలు కూడా లేరు, స్కూల్కి వెళ్ళారు. సో నాకు ఎవరు ఇంకా అడ్డే లేకుండా అసలు నన్ను మాత్రమే బయటికి తీసుకెళ్లారు. సో హ్యాపీ అనమాట. చాలా ఎంజాయ్ చేశాను. అంటే నాకు ఇంకా అది ఇది అనేది నాకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎంజాయ్ చేసే అందులో లిమిట్స్ ఉండవు అనమాట వాళ్ళతో ఉంటే. అలా ఉంటుంది. మీ లైఫ్లో కూడా మీకు ఇట్లా ఎవరైనా ఉన్నారా? ఈవెన్ మన ఫ్యామిలీ అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇలా అన్నయ్యలు అవ్వచ్చు, లేదా అంటే సొంత అన్నయ్య ఏం కాదు, బట్ సొంతం కంటే ఎక్కువనే చెప్తాను నేను. సో ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నాకైతే ఆ పర్సన్ ఉన్నాడు అనమాట. అన్నయ్య ఒక్కడే అనుకున్నాను, కానీ వచ్చిన వదిన కూడా ఇప్పుడు యాడ్ అయిపోయింది. సో వాళ్ళిద్దరూ నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. సో అదనమాట. నిన్న ఎంజాయ్ చేశాను కాబట్టి ఈవినింగ్ అప్డేట్ ఇవ్వలేదు. ఇక పూజా రేవంత్ అప్డేట్లో ముచ్చట్లు చెప్పకపోవడానికి కూడా కారణం, రెస్టారెంట్లో కూర్చొని దాన్ని అప్లోడ్ చేశాను నేను. పైగా ఆ అప్డేట్ని ముందు రోజు రెడీ చేశాను కాబట్టి ఏ సమస్య లేకుండా ఇచ్చేసాను. అది విషయం ఇవ్వకపోవడానికి. సో వన్స్ ఇన్ ఏ వైల్ అలా స్కిప్ చేసినప్పుడు ఇట్స్ ఓకే, పర్లేదు అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని ఎదురు చూయించాను అని ఇదున్నా కూడా ఓకే, వర్తబుల్గా నేను ఎంజాయ్ చేశాను కదా అనేది నాకు బాగానే అనిపిస్తుంది అనమాట. అందుకే ఇవ్వలేదు. ఈరోజు తప్పకుండా ఇస్తాను. నేను పెద్ద అప్డేట్ ఇస్తాను, 20 minutes వరకు ఇస్తాను ఈవినింగ్. ఇవాళ ఖచ్చితంగా ఇస్తాను ఈవినింగ్. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్లో మధు దేవాంశ్ గురించి అడిగిన వాళ్ళకి చెప్పేశాను. ఇకపోతే సంజయ్ మైరా గురించి చెప్పిన దానికి, వికాస్ విలనేమో అన్నదానికి, వాటికి నేనేం రిప్లై ఇవ్వలేను. బికాజ్ మీరే తెలుసుకోవాలి, దాని గురించి ఏం చెప్పలేను అసలు. ఏం చెప్పినా కూడా స్టోరీ ఫ్యూచర్లో రాబోతే డ్యామేజ్ అయిపోతుంది. మీకు సస్పెన్స్లు ఉండవు, ఏముండవు, బాగా అనిపించదు, థ్రిల్ ఉండదు. సో అందుకే దాని గురించి ఏం చెప్పలేను. ఇకపోతే ఒక కమెంట్ వచ్చింది, ఒకటి కాదు 2, బికాజ్ ఒకే పర్సన్ నుండి అనమాట. తప్పుగా ఏం కాదు, మంచిగానే. ఈ అప్డేట్ని 2 ఇమ్మంటున్నాను కదా, ఎందుకు ఇవ్వట్లేదు, రిప్లై ఇవ్వట్లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్లైస్ ఇవ్వకపోవడానికి ఏంటంటే నాకు ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇచ్చుకొని టైం సరిపోదు. 3 అప్డేట్స్ రెడీ చేసుకోవాలి కదా. సో ఒక అప్డేట్ నాకు కంప్లీట్గా పూర్తవ్వడానికి 2.5 hours పడుతుంది. 2.5 to
3 అవర్స్ కూడా పడుతుంది. అప్పుడు 3 అప్డేట్స్ అంటే మీరే అర్థం చేసుకుని ఎంత హరీబరీగా రెడీ చేస్తానో. మళ్ళీ వేరే అప్డేట్స్ రాసుకోవాలి, నేను కొంచెం నా కోసం స్పేస్ ఇచ్చుకోవాలి కదా. సో అందుకే రిప్లైస్ ఇవ్వట్లేదు. అందుకే ఇక్కడ మాట్లాడతాను అండ్ లైక్స్ చేస్తాను నేను చూశాను అని మీకు అర్థం అవ్వడానికి. సో 2 ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే 3 ఇస్తున్నాను కదా, అక్కడికి బర్డెన్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రాగా అప్డేట్ అంటే కొంచెం కష్టమే. అప్పుడు నా కోసం అసలే టైం నాకు చాలా తక్కువ తీసుకుంటాను నేను. అలాంటిది ఇంకా తక్కువైపోతుంది కదా. కొంచెం నా గురించి కూడా ఆలోచించండి. మీకు చదవడం ఇష్టమని నాకు అర్థమైంది. 1కి 4 ఇచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారని నాకు తెలుసు. బట్ అవతల వైపు నేనున్నాను కదా, నా గురించి అర్థం చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే మనం జస్ట్ ఊరికే ఏదో ఫాస్ట్గా చేసే వర్క్ అయితే నేను ఇచ్చేద్దును, కానీ అలా కాదు కదా, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అందుకే ఇవ్వడం లేదు. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం మధు దేవాంష్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.